నోబితా సరదాగా తన స్నేహితులతో గడుపుతూ ఉంటాడు. ఒకరోజు అతనికి ఒక డైనోసార్ గుడ్డు కనపడుతుంది. ఆ గుడ్డు నుంచి బయటపడిన డైనోసార్ కు నోబితాకు స్నేహం మొదలవుతుంది. కానీ ఆ డైనోసార్ కి ఒక పెద్ద సమస్య ఉంటుంది. నోబితా తన స్నేహితులతో కలిసి ఆ సమస్యను పరిష్కరించడానికి వెళ్తాడు. ఈ ప్రయాణంలో నోబితా ఏం సమస్యలు ఎదుర్కొన్నాడో, డైనోసార్ ని ప్రమాదం నుంచి కాపాడాడో లేదో తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా చూడండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న జపాన్ యానిమే మూవీ డోరేమాన్ నోబితాస్ డైనోసార్. సునేయో నోబితా వాళ్ళ నాన్న అమెరికా నుంచి తెచ్చిన టీరెక్స్ డైనోసార్ క్లా ఫాసిల్ చూపిస్తాడు. నోబితాకి చూపించకుండా సిజుకా జయనే చూస్తూ ఉంటారు. నోబితా తనకి ఫాసిల్ చూపించలేదు అని, నేను డైనోసార్ క్లా ఫాసిల్ నే కాదు, డైనోసార్ మొత్తం ఫాసిల్ ను తీసుకొస్తాను అని నోరు జారుతాడు. అందరూ నవ్వుతారు. మాట నిలబెట్టుకోవడానికి డోరేమాన్ దగ్గరికి వెళ్లి డైనోసార్ ఫాసిల్ కావాలి అని అడుగుతాడు. అప్పుడు డోరేమాన్, టీరెక్స్ డైనోసార్స్ జపాన్ లో ఉండేవి కాదు, అప్పుడు మనం ఇక్కడ ఎలా ఫాసిల్స్ వెతుకుతాం అంటాడు. నోబితా ఏమీ ఆలోచించకుండా మాట ఇచ్చేశాడు అని డోరేమాన్ నోబితాని తిడతాడు. నోబితా డోరేమాన్ హెల్ప్ చేయలేదు అని తన ఓన్ గా బుక్స్ తెచ్చుకొని రీసెర్చ్ చేస్తాడు. డోరేమాన్ నోబితా తను సొంతగా ఎవరి హెల్ప్ లేకుండా ఫాసిల్ కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. నోబితా ఫాసిల్స్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయో తెలుసుకొని అక్కడ తవ్వుతాడు. అలా చాలాసేపు కష్టపడి తవ్వాక నోబితాకి గుడ్డు షేప్ లో ఉన్న ఒక వస్తువు కనపడుతుంది. ఫాస్ట్ గా నోబితా డోరేమాన్ దగ్గరికి వెళ్లి ఈ వస్తువు ఏంటో చెప్పమంటాడు. డోరేమాన్ చెప్పకుండా వెళ్లిపోతాడు. నోబితాకి నేల మీద టైం హ్యాండ్ కర్చీఫ్ కనపడుతుంది. టైం హ్యాండ్ కర్చీఫ్ తో ఏ వస్తువునైనా చుడితే ఆ వస్తువు టైం లో వెనక్కి వెళ్తుంది. నోబితా గుడ్డు లాంటి వస్తువుని కర్చీఫ్ లో చుడతాడు. అది 100 మిలియన్ ఇయర్స్ వెనక్కి వెళ్లేదాకా వెయిట్ చేస్తాడు. డోరేమాన్ నోబితా చేసేవన్నీ చాటుగా చూస్తాడు. వస్తువు టైం లో వెనక్కి వెళ్లి గుడ్డులాగా మారుతుంది. గుడ్డుని పొదిగించడానికి నోబితా దుప్పటి కప్పుకొని గుడ్డు మీద పడుకుంటాడు. అలానే నైట్ అవుతుంది. నోబితా పేరెంట్స్ ఏంటి మధ్యాహ్నం నుంచి పడుకున్నాడు అని నోబితాని లేపడానికి చూస్తారు. నోబితా లెగవడు. నైట్ నోబితా గుడ్డుని పట్టుకొని పడుకుంటాడు. నెక్స్ట్ రోజు పొద్దున గుడ్డు పగిలి గుడ్డులో నుంచి చిన్న డైనోసార్ పిల్ల వస్తుంది. నోబితా సంతోషపడతాడు. డోరేమాన్ నిజంగా డైనోసార్ పిల్ల పుట్టింది అని షాక్ అవుతాడు. అది ఫుతబసౌరస్ అనే టైప్ ఆఫ్ డైనోసార్. చాలా కాలం క్రితం జపాన్ చుట్టూ ఉన్న సముద్రం దగ్గర నివసించేది. నోబితా డైనోసార్ కి పీస్కే అని పేరు పెడతాడు. నోబితా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇప్పుడే పీస్కేని చూపించడు. ఇప్పుడు చూపిస్తే వాళ్ళు ఏదో పెద్ద బల్లి అని నవ్వుతారు. అందుకని నోబితా పీస్కేని 10 మీటర్ల పెద్దగా అయ్యేదాకా పెంచుకోవాలి అనుకుంటాడు. అప్పుడు అందరికీ చూపిస్తే డైనోసార్ అని నమ్ముతారు అనుకుంటాడు. పీస్కేని బాత్ టబ్ లో పెట్టి నోబితా పీస్కే తినడానికి పురుగుల్ని తెస్తాడు. ఇంటికి వచ్చేసరికి నోబితా వాళ్ళ నాన్న బాత్ టబ్ వాటర్ వేడి చేసుకొని టబ్ లో స్నానం చేస్తూ ఉంటాడు. నోబితా పీస్కేకి ఏమైనా అయిందేమో అనే భయం వేసి టబ్ లో పీస్కే కోసం వెతుకుతాడు. డోరేమాన్ వచ్చి నోబితాని తన రూమ్ లోకి తీసుకువెళ్లి పీస్కేని సేఫ్ గా బకెట్ లో ఉంచాను అని చూపిస్తాడు. నోబితా తను తెచ్చిన పురుగుల్ని పీస్కేకి పెడతాడు. పీస్కే పురుగులని తినదు. నోబితా తన బ్రేక్ఫాస్ట్ పీస్కేకి పెడతాడు. డోరేమాన్ నోబితాతో పీస్కే పెద్దగా అయ్యేంత వరకు వెయిట్ చేయడం ఎందుకు, గ్రోత్ యాక్సిలరేషన్ టాబ్లెట్స్ వేస్తే సరిపోతుంది కదా అంటాడు. గ్రోత్ యాక్సిలరేషన్ టాబ్లెట్స్ వేస్తే ఎవరైనా త్వరగా పెద్దగా అవుతారు. నోబితా పీస్కేకి టాబ్లెట్స్ వేస్తాడు. ఆ రోజు నుంచి నోబితా స్కూల్ అవ్వంగానే ఇంటికి వచ్చి పీస్కేతో ఆడుకుంటాడు. పీస్కేని ఎప్పుడు ఇంట్లో ఉంచడం మంచిది కాదు. బయటికి తీసుకువెళ్తే పీస్కేని ఎవరైనా చూస్తే ప్రమాదం. రీసెర్చ్ కోసం తీసుకువెళ్లిపోవచ్చు, జూలో పెట్టొచ్చు. అందుకే నోబితా త్వరలో పీస్కేని టైం మిషన్ వాడి 100 మిలియన్ ఇయర్స్ వెనక్కి తీసుకెళ్లాలి అని అనుకుంటాడు. ఆ రోజు వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. డేంజర్ అయిన నోబితా పీస్కేని బయట చిన్న పూల్లోకి తీసుకువెళ్తాడు. పీస్కే పూల్లో ఆడుకుంటుంది. అప్పుడే అక్కడికి నోబితా అమ్మ వస్తుంది. నోబితా తొందరగా పూల్లోకి దూకి పీస్కేని దాచిపెడతాడు. నోబితా అమ్మ నోబితాతో ఫ్రిడ్జ్ లో ఫుడ్ తగ్గుతుంది, ఏమైనా పెంపుడు జంతువుని పెంచుకుంటున్నావా అని అడుగుతుంది. నోబితా లేదు అంటాడు. నోబితా అమ్మ సీక్రెట్ గా పెంపుడు జంతువుని పెంచుకుంటే నీకు తన్నులు పడతాయి అని తిడుతుంది. కొద్ది రోజులకే పీస్కే చాలా పెద్దగా అయిపోతుంది. పీస్కేని దాచిపెట్టడం కూడా కష్టమవుతుంది. డోరేమాన్ పీస్కేని 100 మిలియన్ ఇయర్స్ వెనక్కి తీసుకువెళ్ళాలి అంటాడు. నోబితా ఇప్పుడు కాదు, ఇంకొంచెం పెద్దగా అయ్యాక నా ఫ్రెండ్స్ కి చూపించాక వెళ్దాం అంటాడు. పీస్కేని ఇంట్లో దాచిపెట్టడం కష్టం అవుతుందని
ఒక నైట్ నోబితా పీస్కేని పార్క్ పూల్లో వదిలిపెట్టి వస్తాడు. నేను పిలిస్తేనే బయటికి రమ్మని చెప్తాడు. నోబితా రోజు నైట్ వెళ్లి పీస్కేని కలిసి ఫుడ్ పెడుతూ ఉంటాడు. పీస్కే నోబితాని చాలా మిస్ అవుతుంది. ఒక రోజు నోబితా పీస్కేకి ఫుడ్ పెడుతుంటే ఏదో ఒక వింత కన్ను ఉన్న వస్తువు చూస్తూ ఉంటుంది. నోబితా దాన్ని చూస్తాడు కానీ పట్టించుకోడు. వర్షం పడుతుంది. నోబితా ఇప్పుడు ఇంటికి వెళ్లి నేను మళ్ళీ వస్తాను అంటాడు. పీస్కే బాధపడి పూల్లోకి వెళ్లిపోతుంది. నోబితాకి కూడా బాధ వేస్తుంది. నోబితా ఇంటికి వెళ్తాడు. వర్షంలో తడిచాడు కాబట్టి నోబితాకి జలుబు చేస్తుంది. 3 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటాడు. పీస్కేకి ఫుడ్ పెట్టడానికి డోరేమాన్ వెళ్తాడు. నోబితా లేడు అని పీస్కే ఫుడ్ తినదు. ఆ రోజు పీస్కే నోబితాని చూడడానికి పార్క్ నుంచి నోబితా ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తుంది. పీస్కే నోబితాని కలుస్తుంది. నోబితా పీస్కే హ్యాపీగా అవుతారు. తరువాత డోరేమాన్ పీస్కేని పార్క్ కి తీసుకువెళ్తాడు. వింత వస్తువు నోబితాని పీస్కేని ఫాలో అవుతూ ఉంటుంది. నోబితా ఇంకా లేట్ చేయకూడదు అని నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్స్ కి పీస్కేని చూపించడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాడు. ఆ రోజు నుంచి సమ్మర్ హాలిడేస్. సిజుకా, సునయో, జయన్ ట్రిప్ కి వాళ్ళ ఊరు వెళ్తారు. నోబితా పీస్కేని చూపించడానికి ఎవరూ లేరు అని బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. దారిలో 2 పిల్లలు పార్క్ లో డైనోసార్ ఉంది అని మాట్లాడుకుంటారు. ఇంట్లో టీవీ న్యూస్ లో పార్క్ లో డైనోసార్ నిజంగా ఉందో లేదో చెక్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ టీం వెళ్తున్నారు అని వస్తుంది. న్యూస్ పేపర్ లో కూడా ఈ న్యూస్ వేస్తారు. నోబితా కంగారుగా డోరేమోన్ దగ్గరికి వెళ్లి ఇప్పుడేం చేయాలి అని అడుగుతాడు. డోరేమోన్ ఇంకా మనం ఏం చేయలేము, పీస్కేని 100 మిలియన్ ఇయర్స్ వెనక్కి తీసుకువెళ్ళాలి అంటారు. నోబితా ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే నోబితా రూమ్ లో ఒక డోర్ ఓపెన్ అయ్యి ఒక అతను వస్తాడు. వాళ్ళు నోబితాని పీస్కేని కొన్ని రోజులుగా ఫాలో అవుతూ ఉంటారు. అతను నోబితాతో పీస్కేని తనకి ఇవ్వమంటాడు. నోబితా ఒప్పుకోడు. అతను ఇప్పుడు నేను వెళ్ళిపోతా కానీ ఏదో ఒక రోజు పీస్కే కోసం మళ్ళీ వస్తాను అంటాడు. నోబితా పీస్కేని 100 మిలియన్ ఇయర్స్ వెనక్కి తీసుకువెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. ఆ రోజు నైట్ డోరేమోన్ నోబితా పార్క్ కి వెళ్లి పీస్కేని పిలుస్తాడు. స్మాల్ లైట్ వాడి పీస్కేని చిన్నగా చేస్తారు. స్మాల్ లైట్ ఎంత పెద్ద దానినైనా చిన్నగా మారుస్తుంది. చిన్నగా అయిపోయిన పీస్కేని తీసుకొని ముగ్గురు టైం మెషిన్ లోకి వెళ్తారు. టైం మెషిన్ లో నోబితా వాళ్ళని ఫాలో అవుతూ పీస్కేని తీసుకువెళ్ళడానికి దొంగ వస్తాడు. నోబితా వాళ్ళని గన్ తో షూట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి స్పై గ్యాజెట్ వస్తుంది. దొంగ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నోబితా వాళ్ళు 100 మిలియన్ ఇయర్స్ వెనక్కి వెళ్తారు. పీస్కే మీద బిగ్ లైట్ వాడి పీస్కేని మామూలుగా చేస్తారు. బిగ్ లైట్ అనేది దేనినైనా పెద్దగా చేయగలదు. నోబితా, డోరేమోన్ పీస్కేకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. నోబితా బాధపడతాడు. పీస్కే అక్కడ ఉండకుండా వాళ్ళని ఫాలో అవుతుంది. నోబితాకి కోపం వచ్చి వెనక్కి తిరిగి పీస్కేని కొట్టి ఏడుస్తూ నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్, మమ్మల్ని ఫాలో అవ్వద్దు అని నోబితా, డోరేమోన్ అక్కడి నుంచి పరిగెత్తుతారు. ఈసారి పీస్కే వాళ్ళని ఫాలో అవ్వకుండా అక్కడే ఉంటుంది. నోబితా, డోరేమోన్ టైం మెషిన్ లోకి వెళ్తారు. పీస్కే అక్కడ ఒక్కటే ఉంటుంది. లోన్లీగా ఫీల్ అయ్యి నోబితా లేడు అని ఏడుస్తుంది. నోబితా, డోరేమోన్ ఇంటికి వెళ్తారు. నోబితా పీస్కేని మిస్ అవుతూ డల్ గా ఉంటాడు. సిజుకా, సునయో, జాయన్ ట్రిప్ నుంచి వస్తారు. నోబితా వాళ్ళతో నేను డైనోసార్ ని పెంచాను అంటే ఎవ్వరూ నమ్మరు. నోబితాకి కోపం వచ్చి డోరేమోన్ ని టైం టీవీలో పీస్కేని తన ఫ్రెండ్స్ కి చూపించమంటాడు. టైం టీవీలో ఎక్కడ ఏమవుతున్నా చూడొచ్చు. టైం టీవీలో పీస్కేని కొన్ని పెద్ద డైనోసార్స్ చుట్టుముడతాయి. అవి పీస్కేని యాక్సెప్ట్ చెయ్యవు. నోబితా వాళ్ళు పీస్కేని టైం మెషిన్ లో తీసుకెళ్లినప్పుడు దొంగ వస్తాడు. అందుకే టైం మెషిన్ పాడయి జపాన్ కాకుండా అమెరికాకి పీస్కేని తీసుకువెళ్తారు. అక్కడ పీస్కే ఒంటరిగా ఉంటుంది. పీస్కేని జపాన్ కి తీసుకురావాలి అని నోబితా డోరేమోన్ లాక్కొని టైం మెషిన్ లోకి వెళ్తాడు. వాళ్ళతో సిజుకా, జయన్, సునయో కూడా ఇరుక్కొని వెళ్తారు. అందరూ పీస్కే ఉన్న చోటకి వెళ్తారు. నోబితా పీస్కేని గట్టిగా పిలుస్తాడు. పీస్కే పరిగెత్తుకుంటూ నోబితా దగ్గరికి వస్తుంది. సిజుకా, సునయో, జయన్ పీస్కేని చూసి షాక్ అవుతారు. నోబితాని నమ్మలేదు అని నోబితాకి సారీ చెప్తారు. డోరేమోన్ తప్ప అందరూ పీస్కేతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే వేరే డైనోసార్స్ వస్తాయి. నోబితా పీస్కేని తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు. చాలా మంది ఒకేసారి టైం మెషిన్ ఎక్కడం వల్ల టైం మెషిన్ విరిగిపోతుంది. ఎవరు టెన్షన్ పడకూడదని డోరేమోన్ టైం మెషిన్ విరిగిపోయిన సంగతి చెప్పడు. డోరేమోన్ ఈ రోజు ఇక్కడే క్యాంప్ వేసుకుని ఎంజాయ్ చేద్దాం అంటాడు. అందరూ పీస్కే
కెమెరాతో స్విమ్మింగ్ చేయాలి అనుకుంటారు. పేపర్ మీద స్విమ్ సూట్స్ డ్రా చేసి డ్రెస్ అప్ కెమెరాతో ఫోటో తీస్తే వాళ్ళ డ్రెస్ స్విమ్ సూట్ లాగా మారిపోతుంది. గిల్ ట్యూబ్స్ వాడితే వాటర్ లో బ్రీత్ చేయొచ్చు. డీప్ సీ క్రీమ్ వాడితే వాటర్ టెంపరేచర్ ప్రెషర్ ని తట్టుకోవచ్చు. అందరూ పీస్కేతో వాటర్ లో ఎంజాయ్ చేస్తారు. డోరేమాన్ టైం మెషిన్ ని బాగు చేయడానికి ట్రై చేస్తాడు. ఆ రోజు నైట్ డోరేమాన్ అందరికీ ఫుడ్ ఇస్తాడు. అందరూ ఫుడ్ తింటూ మాట్లాడుకుంటారు. డోరేమాన్ సైలెంట్ గా ఉంటాడు. అక్కడ స్పై గ్యాడ్జెట్ డోరేమాన్ వాళ్ళని చూస్తూ ఉంటుంది. జయాన్ గట్టిగా పాట పాడతాడు. అక్కడికి ఒక పెద్ద డైనోసార్ వస్తుంది. అందరికీ భయం వేస్తుంది. అక్కడ ఉన్న మంటని చూసి డైనోసార్ తిరిగి వెళ్లిపోతుంది. అందరికీ భయం వేసి డోరేమాన్ తో మనం ఇంకా ఇంటికి వెళ్లిపోదాం అంటారు. డోరేమాన్ టైం మెషిన్ విరిగిపోయింది అన్న విషయం చెప్తాడు. ఇప్పుడు అమెరికా నుంచి జపాన్ కి వెళ్లి నోబితా ఇల్లు ఉండే ప్లేస్ కి వెళ్తే టైం మెషిన్ వాడి వాళ్ళ కాలంలోకి వెళ్ళొచ్చు. అలా మనం చెయ్యలేము అని డోరేమాన్ అంటాడు. నోబితా బ్యాంబూ కాప్టర్ తో ఎగిరి వెళ్ళొచ్చు అని అంటాడు. బ్యాంబూ కాప్టర్ ఫాస్ట్ గా వెళ్ళవు. 8 hours కి బ్యాటరీ అయిపోతుంది. సునయో బ్యాంబూ కాప్టర్ లో వెళ్తూ మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటే బ్యాటరీ 8 hours కన్నా ఎక్కువ వస్తుంది అంటాడు. నెక్స్ట్ డే అందరూ బ్యాంబూ కాప్టర్స్ తో వెళ్తారు. పీస్కని చిన్నగా చేసి వాళ్లతో తీసుకువెళ్తారు. ఆ రోజు ఈవినింగ్ ఒక చోట క్యాంపింగ్ క్యాప్సూల్ తో క్యాంప్ వేసుకుంటారు. స్పై గ్యాడ్జెట్ పీస్కని నోబితా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. అలా వాళ్ళు రోజు జర్నీ చేస్తూ ఉంటారు. కొంచెం సేపు నడుస్తూ కొంచెం సేపు బ్యాంబూ కాప్టర్స్ వాడతారు. మొమోతారో కిబితాంగో వాడి చిన్న డైనోసార్స్ మీద కూడా రైడ్ చేస్తారు. కిబితాంగో తింటే ఎవరినైనా మన మాట వినేలా చేస్తుంది. కొన్ని డైనోసార్స్ తో ఫ్రెండ్స్ అవుతారు. అక్కడ 2 డైనోసార్స్ ఫైట్ చేసుకుంటాయి. పెద్ద డైనోసార్ మంచి డైనోసార్ ని ఓడిస్తుంది. డోరేమాన్ వాళ్ళని అటాక్ చేయాలని చూస్తుంది. ఆ డైనోసార్ కి కిబితాంగో తినిపించి దాని మీద అందరూ వెళ్తారు. స్పై గ్యాడ్జెట్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. ఒకరోజు నోబితా బ్యాంబూ కాప్టర్ పాడైపోతుంది. డోరేమాన్ షిజుకా నోబితాకి హెల్ప్ చేస్తారు. ఫ్లయింగ్ డైనోసార్స్ వాళ్ళని చేస్ చేస్తాయి. డోరేమాన్ చేతిలో ఉన్న కిబితాంగో కింద పడిపోతాయి. సడన్ గా ఎవరో వచ్చి డైనోసార్స్ ని షూట్ చేస్తారు. వాళ్ళే పీస్కని తీసుకువెళ్ళడానికి వచ్చిన దొంగలు. వాళ్ళు డైనోసార్ హంటర్స్ టైం ట్రావెల్ చేసి డైనోసార్స్ ని పట్టుకొని ఫ్యూచర్ లో డబ్బులకి రిచ్ పీపుల్ కి అమ్ముకుంటారు. ఎవరిని హిస్టరీ మార్చకుండా చూడడానికి టైం పెట్రోల్ ఉంటుంది. పోలీస్ లాగా ఎవరైనా డైనోసార్స్ ని కానీ ఇంకెవరినైనా చంపకుండా చూస్తారు. టైం పెట్రోల్ వాళ్ళదే స్పై గ్యాడ్జెట్. ఎవరైనా హిస్టరీ మారడానికి ట్రై చేస్తే స్పై గ్యాడ్జెట్ పెట్రోల్ కి సిగ్నల్ ఇస్తుంది. పీస్కే మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటుంది అని హంటర్స్ పీస్కేని తీసుకువెళ్ళాలి అనుకుంటారు. నోబితా పీస్కేని హంటర్స్ కి ఇస్తే హంటర్స్ నోబితా వాళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాము అంటారు. హంటర్స్ నోబితా వాళ్ళని ఈ నైట్ డిస్కస్ చేసుకొని డెసిషన్ చెప్పమంటారు. హంటర్స్ బేస్ నది అవతల ఉంటుంది. నైట్ అందరూ ఏం చేయాలి అని ఆలోచిస్తారు. పీస్కేని వాళ్ళకి ఇవ్వము అని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ రోజు నోబితా వాళ్ళు నదిలో నుంచి హంటర్స్ బేస్మెంట్ కి వెళ్లి వాళ్ళ టైం మెషిన్ వాడి ఇంటికి వెళ్దామని ప్లాన్ వేస్తారు. హంటర్స్ నోబితా వాళ్ళని కనుక్కుంటారు. షూట్ చేస్తారు. నోబితా డోరేమాన్ పీస్కే వాటర్ ఫాల్ లో పడిపోతారు. షిజుకా జయన్ సునయోని హంటర్స్ పట్టుకుంటారు. వాళ్ళ బేస్ కి తీసుకువెళ్తారు. హంటర్స్ కి షిజుకా వాళ్ళు వాళ్ళ టైం మెషిన్ వాడాలని అనుకున్నారు అని తెలుస్తుంది. వర్షం పడుతుంది. పీస్కాని చాలా చిన్నగా చేసి నోబితా పాకెట్ లో పెట్టుకుంటాడు. షిజుకా జయన్ సునయోని వెతకడానికి నోబితా డోరేమాన్ హంటర్స్ బేస్ కి వెళ్తారు. షిజుకా జయన్ సునయోని హంటర్స్ కట్టేసి ఉంటారు. నోబితా డోరేమాన్ పాస్ త్రూ హోప్ తో ఎంట్రన్స్ గేట్ దాటి లోపలికి వెళ్తారు. పాస్ త్రూ హోప్ తో దేనిలో నుంచైనా వెళ్ళొచ్చు. నోబితా డోరేమాన్ లోపలికి రావడం హంటర్స్ చూస్తూ ఉంటారు. నోబితా డోరేమాన్ ని హంటర్స్ షిజుకా వాళ్ళు ఉన్న ప్లేస్ కి వెళ్లేలాగా చేస్తారు. హంటర్స్ ఏమి చేస్తున్నారో స్పై గ్యాడ్జెట్ ద్వారా తెలిసి ఫ్యూచర్ నుంచి పెట్రోల్ ఆఫీసర్స్ ఫాస్ట్ గా పాస్ట్ కి వెళ్తారు. షిజుకా వాళ్ళని కట్టేసిన ప్లేస్ లో ఒక డైనోసార్ ని వదులుతారు. డైనోసార్ మిమ్మల్ని తినకుండా ఉండాలంటే పీస్కేని మాకు ఇవ్వండి అని హంటర్స్ అంటారు. నోబితా సైలెంట్ గా ఉంటాడు. పెట్రోల్ ఆఫీసర్స్ పాస్ట్ కి వస్తారు. నోబితా వాళ్ళని తినడానికి వచ్చిన డైనోసార్ ఇంతకు ముందు డోరేమాన్ కిబితాంగో తినిపించిన డైనోసార్ నోబితా వాళ్ళని ఏమీ అనదు. డోరేమాన్ డైనోసార్ ని హంటర్స్ ని అటాక్ చేయమంటాడు. డైనోసార్ హంటర్స్ ని అటాక్ చేయడానికి వెళ్తుంది. హంటర్స్ భయపడి పారిపోతారు. పెట్రోల్ ఆఫీసర్స్ హంటర్ బేస్ లోకి వెళ్తారు. ఆఫీసర్స్ హంటర్స్ ని అరెస్ట్ చేస్తారు.
ఆఫీసర్స్ హెల్ప్ తో పీస్కేని జపాన్ లో వదిలిపెడతారు. అక్కడ పీస్కే లాంటి డైనోసార్స్ చాలా ఉంటాయి. పీస్కేని వదిలి వెళ్లిపోతున్నాము అని అందరూ బాధపడతారు. పీస్కే ఏడుస్తుంది. ఆఫీసర్స్ తో అందరూ ఇంటికి బయలుదేరతారు. అందరూ సేఫ్ గా నోబితా ఇంటికి వెళ్తారు. నోబితాకి అప్పుడప్పుడు పీస్కే గుర్తొస్తూ ఉంటుంది. ఈ ప్రయాణం నోబితా జీవితంలో పెద్ద మార్పును తీసుకురావడమే కాదు, స్నేహం, ధైర్యం మరియు బాధ్యతను నేర్పిస్తుంది. ఇంతటితో డోరేమోన్ నోబితాస్ డైనోసార్ మూవీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.